బ్రేకింగ్ న్యూస్ విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. షర్మిలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆంధ్రరత్న భవన్ గేటు వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తీవ్ర ఉద్రిక్తత నడుమ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకి కాంగ్రెస్ నేతలకి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు టమాటోలు గుడ్లు కొట్టి నిరసన తెలుపుతున్నారు. ఇక విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఆందోళన కొనసాగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య అందుబాటులో ఉన్నారు. సాహిత్య, షర్మిలపై బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు అని తెలుస్తుంది. దేనికి అసలు ఏ కారణం చేత వాగ్వివాదం జరిగింది అక్కడ? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సాహిత్య? ఎస్పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి ఉద్దండరాయపాలెం ఏదైతే మే 2న అయితే కనుక ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారో ఆ సభకి ఆ ప్రాంగణానికి సంబంధించి కూడా పర్యటన భాగంగా అయితే కనుక షర్మిల అక్కడికి వెళ్ళాలని ఒక స్కెడ్యూల్ అయితే వేసుకున్నారు. ఆ స్కెడ్యూల్ ప్రకారం వాళ్ళ తెల్లవారుజామున బయలుదేరాల్సి ఉంది. అయితే అక్కడికి తెల్లవారుజాము 6 గంటల నుంచే కనుక షర్మిలాని పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తూ కూడా అక్కడ అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ నుంచి కూడా పార్టీ ఆఫీస్కి వచ్చిన అనంతరం దగ్గర నుంచి కూడా ఇక్కడ ఏదైతే మీటింగ్ పెట్టి అప్పుడు గతంలో 2015లో మోదీ ఏం మాట్లాడారు, ఏమి హామీ ఇచ్చారు అనే వాటిపైన అయితే కనుక షర్మిల ఒక కంక్లూజన్ ఇచ్చి ఇక్కడ నుంచి బయలుదేరే ప్రయత్నంలో అయితే కనుక అక్కడ ప్రెస్ మీట్ నడుస్తూ ఉండగానే గేట్ లోపల నుంచి, ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గేట్ దగ్గర అయితే ఉన్నామో ఈ గేట్ దగ్గర నుంచి బీజేపీ కార్యకర్తలు కొంతమంది లోపలికి వచ్చి స్లోగన్స్ చెప్పిన నేపథ్యంలో వాళ్ళని పోలీసులు అదుపులోకి ఎందుకు తీసుకోలేదు అనేసి అయితే కనుక ఇక్కడ షర్మిల నిరసనకి దిగిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మనం విజువల్స్ ఏదైతే చూస్తూ ఉన్నామో షర్మిల ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ కూడా పోలీసులు ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలపైన దాడి చేయడం కానీ అటు బీజేపీ వాళ్ళ పైన యాక్షన్ తీసుకోకపోవడం పైన అయితే కనుక సీరియస్ అవుతున్నారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ బయట గుడ్లతో దాడి చేయడం, టమాటోలతో దాడి చేయడాన్ని కూడా చాలా సీరియస్ గా ఖండిస్తూ కూడా నిరసనలు ఇక్కడ ఏదైతే స్లోగన్స్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే మరి ముఖ్యంగా ఇక్కడ ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ పైన నుంచి అయితే కనుక ఒక ట్యూబ్ లైట్ అయితే పడిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఇది ఖచ్చితంగా బీజేపీ నేతల పనే అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ఏదైతే మనం నేలపైన ఒక ఇది చూడొచ్చు కదా, మనం ఈ బల్బ్ పగిలిపోయిందో ఈ ట్యూబ్ లైట్ ను కూడా పైనుంచి వేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా అయితే కనుక మనం ఈ విజువల్స్ అయితే చూడొచ్చు. షర్మిల ఇక్కడ నిరసన చేస్తున్న సమయంలోనే పక్క బిల్డింగ్ పై నుంచి అయితే కనుక ఒక బల్బ్ పడిన పరిస్థితి అయితే ఉంది. దీని గురించి పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా కూడా అరగంట సమయం నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. షర్మిల నేలపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బీజేపీ నేతలపైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడం పట్ల కానీ లేకపోతే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతలని కానీ కార్యకర్తలని కానీ అన్యాయంగా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి నా చేతికి సంకెళ్ళు వేయమంటూ కూడా షర్మిల అడుగుతున్నారు. అయితే ఇక్కడ ప్రస్తుతం అంతా షర్మిల గారు కూడా ఉన్నారు. మేడం చెప్పండి, పోలీసులు ఏదైతే బీజేపీ వాళ్ళపైన
యాక్షన్ తీసుకోకపోవడం పట్ల కానీ కాంగ్రెస్ పార్టీ నేతలపైన గుడ్లతో టమాటాలతో దాడి చేయడం చూడొచ్చు మాట్లాడే కదా అంటే నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా కూడా మీరు మార్నింగ్ నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చి కూడా మాట్లాడుతున్న సమయంలో బీజేపీ నేతలు రావడం తీనా వాళ్ళు మాట్లాడతారంట ఒక్కసారి చెప్పండి. సో చూడొచ్చు మనం ఏసీపీ దామోదర్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఏసీపీ దామోదర్ ఇక్కడ ఏదైతే సమస్యను అయితే సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, షర్మిలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే దాదాపుగా కూడా అరగంట సేపు నుంచి కూడా ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారని చెప్పొచ్చు. అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా నిరసన అయితే కనుక ఖచ్చితంగా కంటిన్యూ చేస్తున్నారని చెప్పొచ్చు. షర్మిల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దామోదర్ ఇప్పటికే వాళ్ళని ఎక్కడ కూడా అంటే బయటకు వెళ్ళి నిరసన చేయకుండా ఉండేందుకైతే కనుక కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో నాకెవరు కనిపించట్లేదండి. నేను ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటే నాకు కనిపించటం లేదు. చెప్పండి ఏం తీసుకుంటారండి? తీసుకుంటే ఏమొస్తుందండి? ఏంటిదండి? అవును నేమ్స్ ఇవ్వండి, బట్ దట్స్ నాట్ ద సొల్యూషన్ కదా. అరే దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్ కదా. ఒక పార్టీ ఆఫీస్లోకి పార్టీ అధ్యక్షురాల మీద రాళ్ళు కట్టెలు తీసుకొని అరే నా ఆఫీస్ లోకి నన్ను అటాక్ చేయడానికి, నేను ఇన్సైడ్ ద బిల్డింగ్ కాదు అవుట్ సైడ్ ద బిల్డింగ్ లో నేను ప్రెస్ అడ్రస్ చేస్తుండగా వాళ్ళు బాజ్ చేసి దే బాజ్డ్ ఇన్ అండ్ కేమ్ టు అటాక్ మీ అండి. మరి ఏం కూటమి సర్కార్ దీనికి ఏం చెప్తుందండి? వితౌట్ ఎనీ అష్యూరెన్స్ హౌ విల్ ఐ గెట్ అప్ ఫ్రమ్ హియర్? అది సరిపోదంటున్నా నేను, అది సరిపోదండి. మీకు ఇంటెలిజెన్స్ లేదా? Who from the government is doing mistake? Immediately they are pulled off. అందరిని కంట్రోల్ బస్సులో అరెస్ట్ ఇమీడియట్ గా తీసుకెళ్లిపోయాం. కాదండి, మమ్మల్ని ఏమో ఇంటి దగ్గరనే అరెస్ట్ చేశారు కదా, మరి వాళ్ళని ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇక్కడికి వచ్చేంత వరకు మమ్మల్ని అటాక్ చేసేయడానికి బాజిన్ చేసేంత వరకు మీకు తెలియలేదా? ప్రవేశించడానికి ట్రై చేశారు. మనం అది అర్థం చేసుకుని ఇమీడియట్ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు కిలోమీటర్ ముందు నుంచి పోలీసులు కాదండి, వాళ్ళు బాజిన్ చేసుకొని స్లోగన్స్ ఇస్తూ వస్తే మీడియా అంతా అక్కడ నుంచి తిరిగి వచ్చింది. మనము మన పార్టీ వాళ్ళు కూడా లోపలికి వి డోంట్ వాంట్ రెస్ట్రిక్ట్ ఎనీవన్. అందుకనే గేట్ కంప్లీట్ గా క్లోజ్ చేయాలి. ఎందుకంటే బికాజ్ మెనీ కాంగ్రెస్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్సైడ్, సో వి డోంట్ వాంట్ టు రెస్ట్రిక్ట్ దెమ్. మ్యామ్ దే కేమ్ ఇన్ అవర్ సేమ్ డ్రెస్ విత్ ద ట్రైట్. కూటమి సర్కార్ దీనికి సమాధానం చెప్పాలి. ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నాం. ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసుకుని ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాం. మ్యామ్ జస్టిస్ మ్యామ్ నేమ్స్ కలెక్ట్ చేసుకుని ఇమ్మీడియట్లీ టుమారో ఈవెన్ సిపిసి రేపు మళ్ళీ నా మీద దాడి చేయబోయారు అని గ్యారెంటీ ఏమిటి? అసలు లోపల దాకా రావటం అంటే ఇది ఏంది? చెప్పాను అదే ఎవరు జరుగుతుంది కాదండి. మనం మాట్లాడుకుందాం ఏమన్నా జరుగుతుంది. బీజేపీ పార్టీ హ్యాస్ టు బి హెల్డ్ రెస్పాన్సిబుల్. కూటమి సర్కార్ దీనికి ఏం సమాధానం చెప్తుందో చెప్పండి. ఏం దాడి చేస్తారంటే చంపేద్దాం అనుకుంటున్నారా? మహిళ మీదకి నిర్మానుషంగా 20 మంది బృందాలను మీరు పార్టీ ఆఫీస్ లోపలికి పంపించినారే, అరెస్ట్ చేశారండి. ఏదైనా జరిగిందంటే ఒక మహిళా అధ్యక్షురాలకి భద్రత లేదు. రాష్ట్రంలో మహిళలకి ఏం భద్రత ఉంటుందా? మహిళలకి ఏం భద్రత ఉంటుంది? సామాన్య మహిళలకు రాజశేఖర రెడ్డి బిడ్డ మాజీ యువత ముఖ్యమంత్రి బిడ్డ ఏపీసీసీ అధ్యక్షురాలు, ఆమెకే భద్రత లేదు. ఎవరి భద్రత కల్పిస్తారు మీరు? ఒక పార్టీకి ఆమె మీద కూడా ఇదే రకమైన దాడి ఇలాగే కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి చేస్తే ఊరుకుంటారా? ఇలాగే చేస్తారా? ఎప్పుడు ఎవరు మెచ్చారు ఇట్లా? లీగల్ కదా
కేసు నమోదైతే ఎఫ్ఐఆర్ కేసు నమోదు అయినట్టు ఎఫ్ఐఆర్ ఇస్తేనే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత get me the FIR copy, get me the names of those boys who came inside, all the men who came inside. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టాలి, రిమాండ్కి వెళ్ళాలి. భద్రత కల్పించాలి. ఏ కేసు పెట్టారు? కేసు ఏం కేసు పెట్టారు? సెక్షన్లో మనం ఏం కేసు పెట్టచ్చు? మనం ఏం పెట్టచ్చు? నా మీద అటాక్ చేశారన్న కేసు పెట్టాలి, అన్న సెక్షన్ పెట్టాలి. 307 పెట్టాల్సిందే. డైరెక్ట్గా బీజేపీ వాళ్ళందరూ క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్పాలి బీజేపీ వారు వెంటనే. మీ పక్కనే ట్యూబ్ లైట్ కూడా పడుంది, పైనుంచి కూడా ట్యూబ్ లైట్ తో దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. మేము ఇక్కడ కూర్చుండగానే మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, మేము ఇక్కడ జస్టిస్ కోసం కొట్లాడుతున్నాము. ఒక పక్క పోలీసు వాళ్ళు ఉన్నారు. ముందు చేసిన దాడికి నిరసనగా మేము ఇక్కడ కూర్చొని న్యాయం జరగాలి అని కొట్లాడుతుండగానే మళ్ళీ ట్యూబ్ లైట్లు బల్బులు మా మీద వేసి దాడి చేస్తున్నారు. కంప్లైంట్ రాస్తున్నాం. దీన్ని ఎలా చూడాలి? ఇక పోలీసు వాళ్ళు వాళ్ళని కట్టడి చేస్తారు అని వీళ్ళు చెప్తుంటే మేము నమ్మాలనా? నమ్మేటట్టన్నా వీళ్ళు కొంచెం సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి కదండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళందరూ ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి వచ్చి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వచ్చి మమ్మల్ని అటాక్ చేయాలని చూశారో వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. సెక్షన్లు కూడా కఠినంగా ఉండాలి. సెక్షన్లు కూడా నన్ను పార్టీ చీఫ్ ని అటాక్ చేయబోయారు అన్న సెక్షన్లు వచ్చేటట్టుగా మీరు కేసు నమోదు చేయండి. బీజేపీ పార్టీ తరఫు నుంచి సంబడీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. దిస్ ఇస్ నాట్ రైట్. కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి. గివ్ మీ సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు రిపీట్ అగైన్. పోలీసులకే కాకుండా అధికార పార్టీకి ఎవరికైనా కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉందా మేడం? మేడం, అంటే ఒక పార్టీ కార్యాలయంలో లోపలికి వచ్చి దాడి చేయడం ఎలా చూస్తారు? అధికారంలో వాళ్ళు ఉన్నారనే ఇది అంటారా, లేకపోతే అధికారంలో వాళ్ళు ఉన్నారనే అహంకారమే కదా. వాళ్ళు అధికారంలో ఉన్నారనే కదా బీజేపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని బానిసలుగా చేసి గత 11 సంవత్సరాలుగా వారి ఓటు బ్యాంక్ గా వాడుకుంటుంది. ఎందుకంటే అటు చంద్రబాబు గారైనా వైసీపీ అయినా బీజేపీకే ఊడిగలు చేశారు కాబట్టి. ఇంతకాలము బీజేపీ పార్టీయే ఇక్కడ అధికారంలో ఉంది, ఇండైరెక్ట్ గా బీజేపీ పార్టీయే ఇక్కడ రాజ్యం ఏలుతుంది. ఇప్పటికీ కూడా అదే పొగరు వాళ్ళ అధికారం అనుకుంటున్నారు. కాబట్టి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోకి గేట్లు తన్నుకొని బీజేపీ స్లోగన్స్ ఇచ్చుకుంటూ నన్ను అటాక్ చేయడానికి వచ్చారు అంటే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడుందండి? కేవలం అన్ని ఏజెన్సీలు అందరూ అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటారు, వాళ్ళ కీలు బొమ్మలుగా పనిచేస్తారు అన్న అహంకారం కాకపోతే ఇదేమిటి? వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, ఏ సెక్షన్లు పెట్టారో కూడా మాకు చెప్పాలి. అంతేకాదు బీజేపీ తరఫు నుంచి సంబడీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. కూటమి సర్కార్ ముఖ్యంగా దీనికి సమాధానం చెప్పాలి. ఏం చెప్తారో చెప్పండి. రాష్ట్రంలోనే కాదు అరాచకాలు, పార్టీ ఆఫీసుల పైన కూడా అరాచకాలు. వాళ్ళతో చెప్పించండి. ఇది పరిస్థితి. అంటే మొత్తం మీద ఏదైతే కాంగ్రెస్ పార్టీ లోపలికి వచ్చి దాడి చేసిన దాన్ని అయితే కనుక ఖచ్చితంగా ఖండిస్తున్నట్టుగా షర్మిల చెప్తూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు బీజేపీ పార్టీ నుంచి సంబడీ హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి కూడా షర్మిల వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఏదైతే ట్యూబ్ లైట్తో దాడి కానీ అటు గుడ్లు టమాటోలతో దాడి చేసిన పరిస్థితిని కూడా ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా తమపై అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద కానీ ఏవైతే సెక్షన్లు వర్తిస్తాయో ఆ సెక్షన్ల కింద ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా పోలీసులను అయితే కనుక కోరుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇటువైపు మనం పోలీసు మోహరింపు కానీ పార్టీ నేతలు కానీ గేట్ బయట ఇటు మొత్తం అంతా చూడొచ్చు మనం. ఎక్కడైతే దాడి జరిగిందో ఎక్కడైతే గుడ్లు కూడా పడేసి ఉన్నారో ఇక్కడ మనం లోపల కూడా
ఈ టమాటోలు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ కింద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో అయితే కనుక లోపలికి బీజేపీ నేతలు ఎలా వస్తారో, ఒక పార్టీ కార్యాలయం లోపలికి ఇంకో పార్టీ నేతలు ఎలా వస్తారు అని చెప్పేసి కూడా ఆవిడ వ్యాఖ్యానిస్తుంది. మనం ఆ టమాటోలు కూడా ఖచ్చితంగా లోపలికి వేసిన ఆ టమాటోల విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే మొత్తం మీద ఖచ్చితంగా ఈ దాడి పైన అయితే కనుక ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తూ దాదాపు ఒక అరగంట సేపటి నుంచి అయితే కనుక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు అందరూ కూడా ఇక్కడే మోహరించి ఉన్నారు. ఏసీపీ వీళ్ళ దగ్గర నుంచి కూడా సిఐ ఎస్ఐలు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా ఆవిడ వివరిస్తూ ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా షర్మిల కోరుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు రత్న. రైట్.